ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం మే 17, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. యోబు గ్రంథము 22 అధ్యాయము 22 ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. ఎందు నిమిత్తం అంటే మన హృదయము ఘోరమైన వ్యాధి గలది. అది అనేక చెడు తలంపులతో నిండి ఉంటుంది. మన హృదయము పాపం వైపే మనల్ని నడిపించడానికి ఎక్కువ శాతము ప్రేరేపిస్తుంది. కనుక మన హృదయంలో ఆయన మాటలు ఉంచుకునే ఎడల మనము ఎన్నడూ పాపం వైపు వెళ్ళము. మనం పరిశుద్ధంగా పవిత్రులుగా ఉంటాము. అలాగే దేవుని మాటలు మన హృదయంలో ఉంటే మనం ఏది కోరుకున్నను అది జరుగుతుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, యోబు గారి జీవితంలో కూడా అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు వచ్చినను, అనేక మంది అనేక విధాలుగా చెప్పినను ఆయన ఎవరి మాటలు పట్టించుకోలేదు. కేవలం దేవుని మాటలు మాత్రమే హృదయంలో ఉంచుకొని దేవుని మాటల ప్రకారమే నడిచారు. కనుక ఆయన జీవితంలో రెండంతల ఆశీర్వాదం పొందుకున్నారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనము కూడా మన జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోవాలి. మనము కూడా మనం గొప్ప కార్యాలు జరిగించాలి అని ఆశపడుతున్నట్లయితే దేవుని మాటలను విడిచిపెట్టకండి. మీ హృదయం అనే పలక మీద వ్రాసుకొని ఉంచుకోమని వాక్యం సెలవిస్తుంది. ఆయన మాట జీవము గలది, ఆయన మాట సత్యము, ఆయన మాట నిరంతరము నిల్చును. భూమి ఆకాశము గతించును గాని నా మాటలు ఎన్నడూ గతించవని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనము ఆయన మాటలు విడిచిపెట్టకుండా ఆయన మాటల ప్రకారం ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుని ఎడల మనము మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు చూస్తాం. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజువాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.